హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసినటువంటి పెన్షన్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రేడ్ ఏ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్ని మిస్ అయినా ఈ నోటిఫికేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు మిస్ చేసినట్లయితే మళ్ళీ మీరు కొన్నేళ్ళ వరకు కూడా ఈ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ జాబ్స్ అనేవి చాలా రేర్గా వస్తాయి. స్టార్టింగ్లోనే మీకు 1,57,000కి పైగా శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్స్ పెట్టి మన సొంత రాష్ట్రంలో కూడా మీరు జాబ్ పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. పెన్షన్ శాఖకి సంబంధించి గవర్నమెంట్ ఆఫీస్ ఉంటాయి కదా, అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో చాలా అంటే చాలా తోపు జాబ్ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి నేను అట్లీస్ట్ 1000 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి డెఫినెట్గా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక చిన్న అప్డేట్, స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ తరపున మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే విధంగా ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. వెంటనే మన యాప్ ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకుని నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ పెన్షన్ శాఖకి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి గ్రేడ్ ఏ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇక్కడ చూడండి, స్టార్టింగ్లోనే మీకు 1,57,000 పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్గా అయితే చెప్పొచ్చు. సో దీనికి ఉన్నటువంటి అలవెన్సెస్ ఇంకా ఏ ఇతర గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి అయితే రావు. అంత మంచి జాబ్స్ అన్నమాట. గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ హోదాలో మీరు ప్రభుత్వ పెన్షన్ శాఖకి సంబంధించి ఏసీ ఆఫీసులో మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే చూడండి, ఇక్కడ మీకు లీవ్ ఫేర్ కన్సెషన్, మెడికల్ ఎక్స్పెన్సెస్, అలాగే ఎడ్యుకేషన్ అలవెన్స్ మీ చిల్డ్రన్స్కి సంబంధించి, హౌస్ క్లీనింగ్ అలవెన్సెస్, అండ్ ఇక్కడ చూడండి కన్వేయన్స్ అలవెన్సెస్, బ్రీఫ్ కేస్ అంటే సూట్ కేస్కి సంబంధించి అన్నీ కూడా మొత్తం మీకు గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. క్వార్టర్స్ కూడా ఇస్తారు ఉండడానికి, లేకుంటే ఫ్యామిలీ అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ చూడండి స్పెషల్ కంపెన్సేటరీ అలవెన్సెస్. సో మనకి ఈ జాబ్స్కి ఉన్న అలవెన్సెస్ ఇంకా ఏ ఇతర జాబ్స్కి అయితే ఉండవు. పోస్టింగ్ కూడా చూడండి, ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ఆల్ ఇండియా మీకు పోస్టింగ్ ఉంటుంది. ఇక్కడ ఎనీవేర్ ఇన్ ఇండియా PFRDA అంటే ఈ యొక్క పెన్షన్ శాఖకి సంబంధించి ఏదైతే రెగ్యులేటరీ అథారిటీ ఉందో, సో ఈ యొక్క పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఆల్ ఇండియా మనకి చాలా ఆఫీసెస్ అయితే ఉన్నాయి. వాటిలో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం మీద జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఈ జాబ్స్కి ఈరోజు మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ August 6th వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఫస్ట్ phase 1 ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు September 6th రోజు సాటర్డే. అండ్ నెక్స్ట్ phase 2 ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనమాట. సో ఇది వచ్చేసి మీకు October 6th రోజు అయితే కండక్ట్ చేస్తారు మండే. నెక్స్ట్ ఫైనల్గా phase 3 ఇంటర్వ్యూ వచ్చేసి మీకు నెక్స్ట్ మీకు ఫర్దర్గా అప్డేట్ చేస్తాము షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఈ విధంగా కంప్లీట్ షెడ్యూల్ అనేది ఇచ్చారు. దీనికి సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ రూపంలో తెలపండి అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అని చెప్పి. నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే మీకు ఉండాల్సినటువంటి విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ని భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులను మనకి వివిధ స్ట్రీమ్స్ల వారిగా అయితే కేటాయించారు. జనరల్ స్ట్రీమ్కి సంబంధించి ఇక్కడ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి క్యాస్ట్ వరగా వేకెన్సీస్ ఇచ్చారు. ఈవెన్ PWD కేటగిరీలో కూడా వేకెన్సీ ఉంది. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు.
31 జూలై 2025 కల్లా మీ దగ్గర ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్ ఉండాలి. జనరల్ స్ట్రీమ్లో ఉద్యోగాలకు ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు ఏ విభాగంలో బీటెక్ పాస్ అయినా, లా విభాగంలో డిగ్రీ చేసినా, మాస్టర్స్ డిగ్రీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఏసీఏ, ఎఫ్సీఏకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. బీటెక్ వాళ్ళకైతే ఇది ఒక స్పెషల్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పోస్టులకి మీరు ఏదైనా విభాగంలో బీటెక్ మన డిగ్రీ పాస్ అయి ఉండి ఏసీఏ లేదా ఎఫ్సీఏ చేసిన వాళ్ళు కూడా ఛాన్స్ ఉంది. అలాగే ఐటీ విభాగంలో సపరేట్గా పోస్టులు అనేవి ఉన్నాయి. సో వీటికి వచ్చేసి ఏంటంటే సంబంధిత విభాగంలో మీరు ఆ యొక్క బీటెక్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తుంటే అప్లై చేయొచ్చు. లేదు అంటే మీరు నార్మల్గా ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉండి సో దాంతోపాటు మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కంప్యూటర్స్లో కానీ లేదంటే ఐటీ విభాగంలో చేస్తే సో వాళ్ళకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో వీటికి మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే రీసెర్చ్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్కి సంబంధిత విభాగంలో మీరు మాస్టర్స్ డిగ్రీ చేస్తే వాటికి సంబంధించి కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లీగల్ విభాగంలో కూడా ఇక్కడ వేకెన్సీ అనేది ఉంది. సో ఎవరైతే లా విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళు యొక్క పోస్ట్కి సంబంధించి ఎలిజిబుల్ అయితే అవుతారు. మిగతా పోస్టులకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఆ డీటెయిల్స్ అయితే చెప్పడం లేదు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి విభాగాలకి సంబంధించి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసేసుకోవచ్చు. ఈ విషయానికి వచ్చినట్లయితే 31 జూలై 2025 కల్లా మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళకి +10 ఇయర్స్. ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ముందుగా మీకు ఫస్ట్ ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే. ఇందులో మీకు పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి అన్ని స్ట్రీమ్స్కి సంబంధించి కామన్గా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంట్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్ మీద ఈచ్ సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. 20 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్క్స్, 60 మినిట్స్ టైం అనేది ఉంటుంది. అలాగే పేపర్ 2లో ఏంటి అంటే జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి సపరేట్గా, మిగతా స్ట్రీమ్ వాళ్ళకి సపరేట్గా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో దీనికి సంబంధించి 50 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్ అనమాట. సో నెగటివ్ విధానం కూడా ఉంటుంది. 1/4 నెగటివ్ విధానం అనేది ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఎవరైతే పాస్ అవుతారో ఫేజ్ 1 వాళ్ళకి ఫేజ్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఫేజ్ 2 వచ్చేసి కూడా ఇందులో 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి అందరికీ కామన్గా ఉంటుంది. కాకపోతే ఇందులో మీకు ఏంటి అంటే పేపర్ 1లో ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 3 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్, 60 మినిట్స్ టైం ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి సపరేట్గా, మిగతా స్ట్రీమ్ వాళ్ళకి సపరేట్గా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో ఇది మనకి ఎవరైతే పాస్ అవుతారో సో వాళ్ళకి ఏంటంటే ఫైనల్గా ఫేజ్ 3 ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మనకి మెయిన్గా సెలక్షన్ చేసేది దేని బట్టి అంటే ఫేజ్ 2 అన్నమాట. సో ఇందులో కూడా మీకు నెగటివ్ విధానం ఉంటుంది. ప్రతి రంగానికి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అయితే చేస్తారు. సో ఈ విధంగా మీకు జాబ్స్కి సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. వెయిటేజీ వచ్చేసి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్కి ఫేజ్ 2కి సంబంధించి 85%, ఇంటర్వ్యూకి వచ్చేసి 50% వెయిటేజీ తీసుకొని మిమ్మల్ని ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫేజ్ 1 ఎగ్జామ్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకి వచ్చేసి మనకి ఇక్కడ హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారు. మనకి మెయిన్ ఎగ్జామ్ అంటే ఫేజ్ 2 ఎగ్జామ్ వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లో అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఫీజు విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఫీ అనేది లేదు. మిగతా వాళ్ళు అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అబ్బాయిలు మాత్రమే ఒక 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది మనకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి రిలీజ్ అయినటువంటి గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈరోజు రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ అయితే చేస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.